టమాటో రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు, ఆనియన్, ఒక బిర్యానీ ఆకు, షాజీరా, ఆవాలు, జీలకర్ర ఇలా అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకుందాం. టమాటా ప్యూరీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని, ఇప్పుడు 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇప్పుడు హోల్ గరం మసాలా యాడ్ చేసుకుందాము. ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇవి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకుందామండి. ఇవి వేగిపోయాయి ఆల్మోస్ట్ ఆనియన్స్. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా కలిసేలాగా కలుపుకుందాము. చూడండి, ఇది కూడా మనకు బాగా కలిసేలాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు ఇలా తుంచి వేసుకుందాము. ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ, అది కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. మనం నెయ్యి వేసాం కదా, మనకు నెయ్యి పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, మనకి ఇలా నెయ్యి బాగా పైన తేలింది చూడండి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకుందాం. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. చూడండి, మనకు కనబడుతుందా ఇక్కడ నెయ్యి పైకి తేలింది. ఇప్పుడు 1 అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా రైస్, అవి ఇందులో వేసుకుందాం. రైస్ నానబెట్టుకుంటే మంచిగా వస్తుందండి మనకి రైస్. ఇది కూడా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ప్యూరీలో ఫ్రై చేద్దామండి. మనకు టేస్ట్ బాగా వస్తుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదండి, మనం 1.5 కప్పు వాటర్ తీసుకుందాం. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్. ఇంతే అండి టమాటా రైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి టేస్ట్. అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవడానికి చాలా బాగుంటుంది.